పెళ్లి వార్తలపై స్పందించారు నటి శ్రద్ధా దాస్. తనని సంప్రదించకుండా వార్తలు రాయొద్దని మీడియాకి శ్రద్ధ హితవు పలికారు. ప్రస్తుతం ఎవరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేను అని శ్రద్ధా దాస్ అన్నారు. ఎలాంటి వార్తలు రాసే ముందు తనని సంప్రదించాలన్నారు శ్రద్ధా దాస్. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్రద్ధా దాస్. తన మీద వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు శ్రద్ధా దాస్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. లావణ్య, యాక్చువల్లీ శ్రద్ధా దాస్ మాత్రం లైక్ ఇలాంటి రూమర్స్ వస్తే కనుక నన్ను సంప్రదించి మీరు వేయాలి అని చెప్పి మీడియా వాళ్ళకి గట్టిగానే చెప్పడం జరిగింది. అండ్ ఇలాంటి వార్తలు మనం రోజుకి చాలా చూస్తూనే ఉంటాం. అందులోని సెలబ్రిటీ అయినప్పటికీ అటు జనాలు కానీ లేదంటే న్యూస్ వాళ్ళు కూడా లైక్ ఎవరైతే కొన్ని మీడియా వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫేక్ న్యూస్ ని సృష్టిస్తూ ఉంటాయి. అంతేకాదు అలాంటి మనం రోజు చాలా చూస్తూ ఉంటాం. కానీ నటి శ్రద్ధా దాస్ విషయంలో అయితే తాను గట్టిగానే అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదన్నా ఇలాంటిది ఉంటే కనుక నన్ను పర్మిషన్ అడిగి మీరు వెయ్యాలి అని చెప్పడం జరిగింది. అంతేకాదు మనం గతంలో చూసుకుంటే ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఇలాగే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫేక్ న్యూస్ చాలా హల్చల్ అవుతూనే ఉంది. సో ఇలాంటి న్యూస్ మనకి రోజు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు అందులో శ్రద్ధ కూడా భాగమయ్యారు. అయితే రీసెంట్ గానే దిల్ రాజు గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా మీద లేనివి ఉన్నట్టు రాస్తున్నారని. ప్రతి ఒక్క సెలబ్రిటీ మీద ఇలాగే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు హేమ? యాక్చువల్ గా అంటే అన్ని సోషల్ మీడియాలు అలా చేస్తున్నాయని చెప్పలేం మనం. కొన్ని సోషల్ మీడియాస్ ఏవైతే ఒక ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఒక ఫేక్ న్యూస్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళు బిజినెస్ చేసుకుందామని కేవలం కొన్ని మీడియా వాల్యూమ్స్ మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఎంత ఖండిస్తాం అనేసరికి కూడా క్లియర్ గా దాని గురించి కంప్లీట్ గా అయితే దాన్ని ఇది సోర్సెస్ అయితే యాజ్ ఆఫ్ నవ్ లేదు. బట్ ప్రతి సెలబ్రిటీ అయితే దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు లావణ్య. రైట్, థ్యాంక్ యూ హేమ.